కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తారా, కొత్త పార్టీ అంశం ప్రకటిస్తారా, రాజీనామా అంశంతో పాటు ఇంకా మరికొంతమంది ఏమైనా ఆరోపణలు చేసే అవకాశం కూడా ఉందా? సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కవిత నివాసం దగ్గర మా ప్రతినిధి రాజేష్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక. కవిత బంజారాహిల్స్లోని కవిత నివాసం వద్ద కోలాహలం నెలకొంది. కాసేపట్లో ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేయనున్నారు. రాజీనామా అనంతరం ఆమె భవిష్యత్ కార్యాచరణ కూడా వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు, కవితను అభిమానించేటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు పెద్ద ఎత్తున కవిత నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం కవిత నివాసం వద్ద ఉన్నటువంటి కోలాహలాన్ని మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుందో అక్కడి నుంచి కవిత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావాలి, బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను వెలువరించాలని చెప్పేసి ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కాసేపట్లో అఫీషియల్గా భారత రాష్ట్ర సమితిలో మొన్నటి వరకు ఎమ్మెల్సీగా కొనసాగినటువంటి కవిత ఇక మీదట ఎమ్మెల్సీగా ఉండబోదు. కాసేపట్లో ఆమె ఎమ్మెల్సీని రాజీనామా చేస్తూ శాసన మండలికి చైర్మన్కి పంపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజీనామాను కూడా పార్టీ జనరల్ సెక్రటరీకి ఆమె పంపిస్తారు. ఆ తర్వాత మీడియాను ఉద్దేశించి అడ్రస్ చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉంటుందా, ప్రస్తుతం సమకాలీన రాజకీయాల్లో నెలకొన్నటువంటి ఇష్యూస్, ఇబ్బందులు, పర్టికులర్గా బీఆర్ఎస్లో నెలకొన్నటువంటి సమస్యలు, అంతర్గత కుమ్లాటలు, గత కొద్ది రోజులుగా కవితపై వాళ్ళు చేసినటువంటి ఎదురుదాడి, వీటన్నిటికి సంబంధించి ఆమె గడిచినసారి అనేక అంశాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. సొంత పార్టీలోనే ఉంటూ తనపైన కేసీఆర్ కుమార్తెను చూడకుండా ఎవరైతే తన కింద గోతులు తీసేటువంటి ప్రయత్నం చేశారో, తనను బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేశారో వారందరినీ ఒక్కొక్కరిగా ఏకరువు పెడుతూ మాట్లాడుతూ బయటకు వస్తున్నటువంటి కవిత రీసెంట్గా కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ అంశంలో అసలైన దోషులు హరీష్ రావు, సంతోష్ రావు తప్పితే తమ తండ్రి కేసీఆర్కి ఎలాంటి సంబంధం లేదు, అనవసరంగా కేసీఆర్కి అవినీతి మార్కులు అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ సిబిఐ విచారణ జరిపితే కనుక హరీష్ రావు పైన, సంతోష్ రావుల పైన జరిగితే ఇంకా భారీగా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటున్నట్లు ఆమె చేసినటువంటి కామెంట్స్ని సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మనం చూసాం. అయితే ఈ నిర్ణయానికి ధీటుగా ఆమె ఇవాళ ఏం సమాధానం చెప్పబోతుంది, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం ఏంటి, తననే ఇక మీదట సొంతగా పార్టీ పెట్టే అవకాశం ఉంటుందా, లేదంటే కొద్ది రోజుల పాటు ప్రజలతో కలిసి ఆమె మమేకం అవుతారనేటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటివరకు కేసీఆర్ బిడ్డగా, నిజామాబాద్ మాజీ ఎంపీగా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా చూసినటువంటి ప్రజలు ఇక మీదట కవితను ఏ విధంగా చూడబోతున్నారు, రాజకీయాల్లో ఆమె కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ప్రత్యేక చెప్పండి. కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు, సంప్రదింపులు జరిపారని అంటున్నారు. ఒకవేళ అనౌన్స్ చేసి మరికొంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే తనతో కలిసి వచ్చేది ఎవరు, ఏమన్నా సమాచారం ఉందా? అలాగే ఇంకా ఎవరెవరిని ప్రత్యేకంగా ఏమైనా టార్గెట్ చేసే అవకాశం ఉందా, లేదా జాగృతి సంస్థనే పార్టీగా మార్చచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఆమె బహుజన రాష్ట్ర సమితిగా పేరు మార్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. లేదంటే టీబీఆర్ఎస్గా తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితిగా పేరు అవకాశం ఉన్నట్లు కూడా చర్చ నడుస్తుంది. అయితే పర్టికులర్గా పార్టీ విషయాన్ని ఇంత ఉటావుటిని ఆమె అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత అర్లీ పీరియడ్లో రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తున్నట్లు ఇంత హడావిడిగా ఆమె చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కొద్ది రోజుల పాటు ప్రజలతోనే నడుస్తాను, ప్రజలతో మమేకమై ఉంటాను, ఇక మీదట రాజకీయంగా తాను చేసే ఏ కార్యక్రమమైనా, ఏ పనైనా, ఏ నిర్ణయమైనా ఆచితూచి అడుగులేస్తానని చెప్పి ఆమె ఇప్పటికే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో గడిచినసారి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ రోజున ఈ కాసేపట్లో ఆమె రాజీనామా చేయబోయే అంశానికి సంబంధించి ఈ రాజీనామా చేయడానికి దారితీసినటువంటి పరిస్థితులు, పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేసే అసలు వ్యక్తులపైన చర్యలు తీసుకోకుండా ఉన్నట్టుగా మాట్లాడిన తనపై పార్టీ సస్పెండ్ వేయడం ఏంటి అనే అంశం పట్ల ఆమె తీవ్రంగా స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టినటువంటి కొద్దిమంది నేతలు మాత్రమే దయ్యాలంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ని అప్పట్లో పెద్దగా బీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టించుకోలేదు. నిన్న కాళేశ్వరం అంశము అసెంబ్లీలో సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతనే కేసీఆర్ ఈ అంశంలో అనవసరంగా కేసీఆర్ పేరును బదనాం చేస్తున్నారు, కేసీఆర్కి అవినీతి మార్కలను అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో అసలు దోషులు హరీష్ రావు, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లు తప్పితే మిగతా ఎవరికి సంబంధం లేదు, వీరిపైన విచారణ జరిపించాలంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉంటాయో ఈ కామెంట్స్ ని ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. దానిలో భాగంగానే ఆమెను సస్పెండ్ చేస్తారు. మరొక లేఖని సంధించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఏమైనా వివరాలు తెలుసా, అప్డేట్స్ ఉన్నాయా?
ఖచ్చితంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక రాజకీయ పరిస్థితులు, పార్టీలో జరిగినటువంటి ఇష్యూస్, ఇబ్బందులు, పర్టికులర్గా కేసీఆర్ని అడ్డుపెట్టుకొని ఎవరైతే అక్రమంగా భారీగా డబ్బులు సంపాదించారో, పదవులను అడ్డుపెట్టుకొని భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారో, ఇన్ని రోజులు దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అంతర్గత రాజకీయ ఇబ్బందులు, అంతర్గతంగా రాజకీయపరమైనటువంటి అంశాలు తలెత్తినటువంటి ఇష్యూస్ అన్నింటిపైన ఇవాళ మరోసారి ఆమె ఏకరువు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మే 20వ తేదీన ఆమె తండ్రికి రాసిన లేఖని సొంత పార్టీ నేతలే బయటకు రిలీజ్ చేశారు. తండ్రి కూతుర్ల మధ్య ఉండాల్సిన చర్చను బహిర్గతంగా పెట్టి బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తనను అంతగా ఇబ్బంది పెట్టినటువంటి వారిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. అది సొంత పార్టీ వ్యక్తులైనా, ఇతర వ్యక్తులైనా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకోలేదు. నిన్న ఏదైతే కాళేశ్వరం అంశం తెర మీదకి వచ్చిందో, సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ఆ అంశంలో హరీష్ రావు, సంతోష్ రావులను అసలు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయాలి, వారిపైన విచారణ జరపాలంటూ చేసిన కామెంట్స్ పార్టీకి తీరని నష్టం కలిగించాయి. ఇది కొనసాగితే భవిష్యత్తులో పార్టీని మరింత నష్టానికి గురిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె పైన పార్టీపరమైన క్రమశిక్షణపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్తో ప్రత్యేకంగా కొంతమంది సీనియర్ నేతలు ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. ఆ తర్వాతనే దీనిపైన నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయం వెలువడింది. కేసీఆర్ పూర్తి స్థాయి కేసీఆర్కి సమాచారం అందించిన తర్వాత కవిత పార్టీలో కొనసాగితే వచ్చే నష్టం ఏంటి, కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి అనేటువంటి అంశాలపైన వాళ్ళు బేరీజు వేసుకున్న తర్వాతనే కవిత అంశంలో, కవిత ఎపిసోడ్లో నిర్ణయానికి వచ్చారు. అయితే తనపైన జరుగుతున్నటువంటి కుట్రను, జరుగుతున్న కుట్రను, భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలను మరోసారి ఆమె ఇవాళ మీడియా సమావేశంలో ఏకరువు పెట్టే అవకాశం ఉన్నట్లు